ఈ వీడియో చూసే ముందు మిగతా 18 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. రోహిత్, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? గౌతమ్, ఇందు తను ఫస్ట్ జాయిన్ అయిన ఆఫీస్కి వెళ్దాం. వెళ్ళి తనకు అక్కడ ప్రాబ్లం అయిందని చెప్పింది కదా, ఆ ప్రాబ్లం ఏంటో మనం కనిపెడదాం. సరే, నువ్వు అన్నట్టుగానే కనిపెడదాం, కానీ ఎలా? నువ్వేం పర్యాకు, మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అక్కడికి ఇందుకి జాబ్ ఇప్పించింది వాళ్ళ ఫ్రెండ్ అశ్విన్. ఇందు అశ్విన్ కాలేజ్ టైం నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆఫీసులో తనకు ప్రాబ్లం వచ్చిందని మనతో చెప్పింది కదా, ఆ ప్రాబ్లం గురించి ఖచ్చితంగా అశ్విన్తో షేర్ చేసుకునే ఉంటుందని నా ఉద్దేశం. రోహిత్, అంత పక్కాగా ఎలా చెప్పగలవు? ఏమో, ఒకవేళ షేర్ చేసుకోకపోతే? ఏమోరా, ముందు వెళ్ళి అశ్విన్తో మాట్లాడదాం, అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి. సరే పద. నేను రోహిత్ ఇద్దరం కలిసి ఇందు మొదట పనిచేసిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రిసెప్షనిస్ట్ని కలిసి అశ్విన్ గురించి అడిగాము, కానీ ఆ టైంకి అశ్విన్ అక్కడ లేడు. రిసెప్షనిస్ట్ కూడా మాతో అదే చెప్పింది. ఎలా అయినా సరే ఆ రోజు అశ్విన్ని కలవాలని అశ్విన్ కోసం అక్కడే అతను వచ్చే వరకు ఎదురు చూశాం. దాదాపు 2:30 గంటల తర్వాత అశ్విన్ అక్కడికి వచ్చాడు. అశ్విన్ అక్కడికి రాగానే రిసెప్షనిస్టు అశ్విన్తో మా గురించి చెప్పింది. రిసెప్షనిస్ట్ చెప్పిన వెంటనే అశ్విన్ మా దగ్గరికి వచ్చాడు. ఎవరు మీరు? సారీ సార్, అశ్విన్ అంటే నేనే అశ్విన్, చెప్పండి. సార్, మేము ఇందు వాళ్ళ ఫ్రెండ్స్. ఇందు ఎలా చనిపోయిందో మీకు తెలుసు కదా? ఎస్, తెలుసు. ఆ మర్డర్ గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అందుకే ఇందు గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని వచ్చాం. ఏంటి, ఇన్వెస్టిగేషనా? మీరేమైనా పోలీసులా ఇన్వెస్టిగేషన్ చేయడానికి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఇన్వెస్టిగేషన్ తొక్క తోటకూర అని నా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఈ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీకు తెలుసు కదా సార్, ఇందు ఎంత మంచి అమ్మాయో. పాపం ఇందుని అనవసరంగా పుట్టర పెట్టుకున్నారు. తనని ఎవరు చంపారో కనిపెట్టడం స్నేహితులుగా మన బాధ్యత. మీరు అన్నది కూడా నిజమే. పాపం అనవసరంగా ఇందుని హత్య చేసి చంపేశారు. మీరు హంతకుడు ఎవరో ఖచ్చితంగా కనిపెడతానంటే నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ అవసరం లేదు, అశ్విన్ అని పిలవండి చాలు. అశ్విన్, ఇందు మాతో ఎప్పుడు మీ ఆఫీస్లో పనిచేసినప్పుడు నాకు అక్కడ పనిచేయడం చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే పని చేయలేకపోతున్నానని ప్రతిరోజు చెప్తూ బాధపడేది. ఎందుకో మీకు ఏమైనా తెలుసా? అవును, ఇందు మీతో చెప్పింది నిజమే. ఇందు ఇక్కడ పనిచేయడానికి చాలా ప్రెజర్గా ఫీల్ అయింది. ఎందుకంటే ఇందు అంతకుముందు ఎప్పుడు ఎక్కడ పనిచేసింది లేదు. అంతేకాకుండా ఇందు ఆఫీస్ వర్క్ చేయడంలో చాలా స్లో. తన వర్క్ స్లోగా చేయడం వల్ల తన వర్క్ చాలా పెండింగ్లో పడిపోయేది. ఎంతలా అంటే తన వర్కింగ్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు, కానీ తను ప్రతిరోజు ఇంటికి వెళ్ళేసరికి 9 అయ్యేది. ఎందుకంటే ఇక్కడ మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్. ఏ రోజు వర్క్ ఆ రోజు కంపల్సరీగా పూర్తి చేయాలని ఆయన అందరినీ ప్రెషర్ చేసేవాడు. అందువల్ల ఇందు ఇక్కడ పని చేయలేకపోయేది. ఆ విషయం గురించి ప్రతిరోజు ఇందు నాతో బాధపడుతూ చెప్తూ ఉండేది. కొన్నిసార్లు ఏడ్చేది కూడా. నేనే తన బాధ చూడలేక ఇక్కడ ఉద్యోగం మానేయమని ఇందుకి నేను చెప్పాను. నేను చెప్పిన 2 రోజుల తర్వాత ఇందు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇది జరిగిన విషయం. ఇందు బాధపడడానికి కారణం కూడా ఇదే. నాకు తెలిసినంత వరకు అంతకు మించి ఇందు బాధపడడానికి వేరే కారణాలు ఏమీ లేవు. అశ్విన్, మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించి చూడండి. ఇందు బాధపడడానికి కారణం అదే అయి ఉంటుందని అంటారా? మీతో ఇందు ఇంకేం చెప్పలేదా? ఒకసారి బాగా ఆలోచించండి. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నాకు బాగా గుర్తు ఉంది, నాతో ప్రతిరోజు కాఫీ షాప్లో ఈ విషయం గురించి చెప్తూ బాధపడేది. సరే అశ్విన్, ఇందు గురించి చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్. హే, థ్యాంక్స్ అవి ఇవి చెప్పి నన్ను దూరం పెట్టకండి.
మీరు హిందూ ఫ్రెండ్స్ కాబట్టి నాకు కూడా ఫ్రెండ్సే. వీలైతే హిందూని ఎవరు చంపారో కొంచెం త్వరగా కనిపెట్టండి. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. సరే అశ్విన్, వెళ్ళొస్తాం. హిందూ విషయంలో ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాం. షూర్, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను రెడీగా ఉంటాను. నేను రోహిత్ గారు అశ్విన్తో మాట్లాడేసి హిందూ వల్ల ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాం. గౌతమ్, చెప్పింది విన్నావు కదా? విన్నాను రా. అశ్విన్ చెప్పింది మొత్తం గమనిస్తే హిందూని చంపిన వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మరి హిందూని ఎవరు చంపి ఉంటారంటావు అని అన్నాడు రోహిత్. అదే అర్థం కావడం లేదురా. అయ్యే బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. బుర్ర హీటెక్కిపోతుంది. ఎదురుగా కాఫీ షాప్ ఉంది, పద వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామన్నాడు రోహిత్. హిందూ వాళ్ళ ఆఫీస్ ఎదురుగా కాఫీ షాప్ ఉంటే రోహిత్ గారు నేను కాఫీ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి బుర్కా వేసుకొని రోహిత్ గారి పక్కకు వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి మాతో, సార్ నేనెవరో కాదు, ఇందాక మీరు ఆఫీస్లోకి వచ్చారు కదా, ఆఫీస్ రిసెప్షనిస్ట్ నేనే. అదే సార్, ఇందాక అశ్విన్ సార్ గురించి మీరు నన్ను అడిగారు కదా. చెప్పండి సార్, నా పేరు నిహానా. ఇందాక మీరు అశ్విన్ సార్తో హిందూని ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని అడిగారు కదా. మీరు అనుకున్నది నిజమే. హిందూని ఇక్కడ చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. అది ఎవరో కాదు, మీరు ఇంతసేపు మాట్లాడిన అశ్విన్. వాట్? నిహానా, నేను చెప్పేది నిజం సార్, దయచేసి నన్ను నమ్మండి. మీరు అనుకున్నట్టు ఈ అశ్విన్ మంచివాడు కాదు. ఈ ఆఫీస్లో హిందూని చాలా కష్టాలు పెట్టాడు. రోహిత్, ఇవన్నీ నీకెలా తెలుసు? సార్, ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా వాళ్ళ మార్క్స్ లిస్ట్, డాక్యుమెంట్స్ అన్నీ నేను చెక్ చేసి హెచ్ఆర్ రూమ్లో పెడతాను. అలాగే ఒకరోజు ఇంటర్వ్యూ కోసం హిందూ ఇక్కడికి వచ్చింది. హిందూ డాక్యుమెంట్స్ అన్నీ చూశాను. హిందూ అన్నింటిలో చాలా పర్ఫెక్ట్. హిందూ గారితో కూడా నేను, మేడం మీరేం వరీ అవ్వకండి, మీకు ఈ జాబ్ తప్పకుండా వస్తుంది అని చెప్పాను. నేను చెప్పింది విని మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత, ఏమైంది మేడం, జాబ్ కన్ఫర్మ్ అయిందా, సెలెక్ట్ అయ్యారా అని నేను అడిగాను. లేదు, ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ సెలెక్ట్ చేయలేదు. సారీ మేడం, మీకు ఈ జాబ్ తప్పకుండా వస్తుంది అనుకున్నాను. పర్వాలేదులే, దీనికి ఎందుకు సారీ, ఈ జాబ్ కాకపోతే వేరొకటి. సరే మేడం, నాకు బస్కు టైం అయింది, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ సరిగ్గా 10 రోజుల తర్వాత ఆఫీస్లో హిందూ మేడంని చూశాను. మేడం దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం మళ్ళీ వచ్చారని అడిగితే, అప్పుడు మేడం నాతో, ఇక్కడ జనరల్ మేనేజర్గా పనిచేసే అశ్విన్ తన ఫ్రెండ్ అని హెచ్ఆర్తో మాట్లాడి అశ్విన్ తనకు జాబ్ వచ్చేలా చేశాడని జరిగింది మొత్తం నాతో చెప్పింది. హిందూ మేడం డైలీ నాతో లంచ్ చేసేవారు. అంతేకాదు, అశ్విన్ హిందూ మేడం చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండేవారు. ప్రతిరోజు ఆఫీస్ అవ్వగానే ఈ షాప్లోని కాఫీ తాగుతూ కాలక్షేపం చేసేవారు. కానీ ఏమైందో తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత హిందూ మేడం అశ్విన్తో మాట్లాడడం తగ్గించారు. ఒకరోజు లంచ్ టైంలో ఈ విషయం గురించే మేడంని అడిగితే, అప్పుడు మేడం నాతో హగ్ చేసుకొని ఏడుస్తూ, అశ్విన్ నేను కాలేజ్ టైం నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి అశ్విన్ చాలా మంచోడనే అనుకున్నాను. కానీ నేను అనుకునేది అంతా అబద్ధం. అశ్విన్ ఒక నరరూప రాక్షసుడు. ఆ రాక్షసత్వం పైకి కనిపించకుండా అందరి ముందు నవ్వుతూ నటిస్తున్నాడు. ఏమైంది మేడం, మీరు అశ్విన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అసలు ఎందుకు అశ్విన్ గురించి ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఇక్కడ జాబ్ వచ్చేలా చేసింది కూడా అతనే కదా? అవును, నాకు ఇక్కడ జాబ్ వచ్చేలా చేసింది అతనే. కానీ ఎందుకో తెలుసా, నన్ను అనుభవించడానికి. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును రిహానా, నువ్వు విన్నది నిజమే, అక్షరాల నిజం. వాడికి నన్ను అనుభవించాలని ప్రతిరోజు నన్ను బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేస్తున్నాడు అని మేడం నాతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు. వాట్, బ్లాక్మెయిల్ చేసేవాడా? ఏమని చేసేవాడు?
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.